కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత ఎక్కువ సమయము జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే గడుపుతున్నారు. బెంగళూరులో తన నివాసానికే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో వస్తున్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసెంబ్లీకి అయితే కంటిన్యూ అవ్వలేదు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు. మొన్న ఈ ఓదార్పు యాత్ర సందర్భంగా వినుకొండలో జరిగినటువంటి హత్య అనే పద్యము, ఆ తర్వాత వాళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు బెంగళూరు నుంచి వచ్చారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగం రోజున అసెంబ్లీకి వెళ్ళటం, నిరసన తెలియజేయటం, బయట గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలియజేయటం, ఆ ఒక్కపూట మాత్రం అక్కడ అసెంబ్లీలో కొద్దిసేపు మెరిశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయారు 3 రోజుల పాటు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత లాస్ట్ అసెంబ్లీ సమావేశాల రోజు కూడా ఇక్కడికి వచ్చారు, కానీ ఆయన అసెంబ్లీ సమావేశాలకి ఏమో హాజరవ్వలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండానే ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు? ఢిల్లీ ధర్నా తర్వాత వచ్చి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయారు. ఎందుకు బెంగళూరుకి వెళ్తున్నారు తరచూ? కారణం ఏంటి? ఆయనకి ప్రతి నగరంలో ఒక ఇల్లు ఉంది, అది ఆయనకి అవకాశం ఉంది కాబట్టి కట్టుకున్నాడు. దాన్ని తెలుగుదేశం వాళ్ళు ప్రతి పట్టణానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అందుకని బెంగళూరులో యలహంక ప్యాలెస్లోనే ఆయన మకాం వేస్తున్నాడు, పారిపోతున్నాడు, ఇక్కడ ఉండటానికి భయపడుతున్నాడు అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేసి తెచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి వాడు కాదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఇలాంటి బెదిరింపులు దడిచేటువంటి వాడు కాదు అనేటువంటి విధంగా వైసీపీ వాడు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి ఎందుకు ఎక్కువ సమయం గడుపుతున్నారు? గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోనే తన నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్, వీళ్ళిద్దరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఏమని? వీళ్ళిద్దరు కూడా అంతా హైదరాబాద్లో గడుపుతున్నారు, వీళ్ళు ఎప్పుడో ఒకసారి విజిటింగ్కి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అని విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశారు. అంతా హైదరాబాద్లోనే గడుపుతాడు, సినిమా షూటింగ్ గ్యాప్లో మాత్రమే వస్తున్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి వస్తే అలా అసెంబ్లీకి వస్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు, ఎవరన్నా ఏదైనా ఘర్షణలు ఇవన్నీ ఉంటే ఆ ఓదార్పు యాత్రల కోసం వస్తున్నాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. మరి ఆయన చేసినటువంటి విమర్శ గతంలో ప్రతిపక్షం అంటున్నా, ఇప్పుడు సేమ్ అదే చేస్తున్నాడు. కానీ ఎందుకు బెంగళూరుకి పరిమితం అవుతున్నాడు జగన్? నిజంగా భయమా అని రాజకీయ నాయకులు భయపడితే, బెంగళూరులో ఉంటే కేసులు కింద పెట్టారనుకోండి, బెంగళూరులో ఉంటే ఆపుతారా? కేసులు పెడితే బెంగళూరులో ఉన్న అరెస్ట్ చేస్తారు, ఢిల్లీలో ఉన్న అరెస్ట్ చేస్తారు, కోల్కతాలో ఉన్న అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ గురించి భయపడటం అనేటువంటిది కాదు. అయితే తాడేపల్లిలో తన నివాసంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి తనను ఎవరైనా సరే ఇంపార్టెంట్ రాజకీయపరమైనటువంటి సమీకరణ నేపథ్యంలో ఎవరైనా వచ్చి కలవాలన్నా, లేదు అని అంటే తనకి బాగా నమ్మకస్తులుగా ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది నమ్మకస్తులుగా ఉండేవాళ్ళు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి, అలాంటి వాళ్ళు కలవాలన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ తాడేపల్లిలో ఉండే ఇక్కడ ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ తాడేపల్లి జగన్ నివాసంలో అని ప్రతి దాని మీద ఒక నిఘా సమాచార సేకరణ ప్రభుత్వం వైపు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదే బెంగళూరు అనుకో, అక్కడ కూడా ఎంతో కొంత మన నిఘా ఉండొచ్చా, కానీ ఈ స్థాయిలో ఉండదు. బెంగళూరులో ఉండటం ద్వారా కొంతమంది కాంగ్రెస్ నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చర్చ కూడా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో మంచి సంబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారతారా, ఇండియా కూటమిలో చేరతారా, ఇలాంటి పెద్ద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఆయన ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు మొన్న జగన్మోహన్ రెడ్డి ధర్నాకు మద్దతు ఇచ్చారు, కానీ ఈయన ఇండియా కూటమిలో చేరతారా లేదా అనేది మాత్రం ఇంతవరకు ఇతమిద్దంగా తెలియదు. కానీ బీజేపీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే, కనీసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన బీజేపీతో ఎన్డీఏలో లేకపోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో
ఎప్పటికప్పుడు మంచి సంబంధాలు కలిగి ఉండటము, ఇవన్నీ ఆయన చక్రం తిప్పాడు అనేటువంటి చర్చ ఉంది. ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు అనేటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డితో మాకు సంబంధాలు లేవు, జగన్మోహన్ రెడ్డి మేము ఇక ఉపేక్షించేది లేదు అనేటువంటి ఒక సందేశం ఇచ్చినట్టుగా కనపడింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అంటే ఆమె ఏమి బీజేపీ నాయకురాలుగా అనుకోవాల్సిన పని కదా, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్లో 15 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ, 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. వాళ్ళకే అపాయింట్మెంట్ లేదు. ఇండివిజువల్గా ఎవరైనా బాధితులు వాళ్ళు వెళ్తే నా రాష్ట్రపతి కలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో జరిగే శాంతి భద్రతకు సంబంధించిన విషయం ఇవన్నీ కలిశారనుకోండి, ఏం చేస్తారు? ఆవిడ గవర్నర్కి పంపుతారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితులు ఇవన్నీ అడుగుతారు తప్ప ఆవిడ ఏం చర్యలు తీసుకునే ఆమె ఏం కాదు కదా. రాష్ట్రపతి గారికి చర్యలు తీసుకోవడం ఒక అటు పరిస్థితులు అయితే ఉండవు కదా. కాబట్టి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి. ఈ విధంగా బీజేపీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన మిత్రులుగా ఉండటము, కేంద్రంలో మరి ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి మూడోసారి బీజేపీ అక్కడ ఎన్డీఏ అధికారంలోకి రావటం, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాత కేసుల విషయంలో రోజువారీగా కోర్టు విచారణ హాజరయ్యేటువంటి విధంగా ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ వైట్ పేపర్స్ నేపథ్యంలో అన్ని ఆధారాలు సేకరించి జగన్మోహన్ రెడ్డి మీద పకడ్బందీగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అందుకే వైట్ పేపర్స్ వరుసనే రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యలో తరచూ 3 సార్లు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఢిల్లీకి. ప్రధానమంత్రి, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 10 మంత్రులను వీళ్ళందరూ కూడా కలుస్తున్నారు. అక్కడికి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు, అదేవిధంగా పోలవరము, అమరావతి, వీటికి సంబంధించినటువంటి నిధులు, ఇవన్నీ ఒకటి ఎత్తు అయితే రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఉండి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టుల నేపథ్యంలో కేంద్రం నుంచి వాళ్ళ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ సంబంధం. అందుకని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ రోజున కీలకం కాబట్టి ఎన్డీఏకి, మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసులకు కానీ, జగన్మోహన్ రెడ్డి పాత కేసుల్లో రోజువారీ కోర్టుల విచారణకు హాజరయ్యేటువంటి విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకనే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండి మీరు కానీ బీజేపీ వైపు నుంచి కానీ నాకు ఈ విధమైనటువంటి ఒత్తిడి కానీ చేస్తే అవసరమైతే మేము ఇండియా కూటమి వైపు నుంచి వాళ్ళతో సఖ్యతగా ఉండి వాళ్ళ ద్వారాగా మేము చేస్తాం. అంటే భవిష్యత్తులో, అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్లకైతే ఎన్డీఏకి ఏమీ పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వాన్ని ఎన్డీఏలో భాగస్వామి కూడా కాదు, వాళ్ళని పోల్చడం కానీ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఏమేం చేయలేడు. కానీ తర్వాత ఇండియా కూటమి బలపడేటువంటి క్రమంలో ఒకవేళ ఎన్డీఏ కూటమిలో మిత్రులు ఎవరన్నా జారిపోతే, మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే అప్పుడు ఇండియా కూటమి బలపడేటువంటి పరిస్థితులు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కీలకమయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు ఒకవైపున చర్చలు జరుపుతూ, పావులు గొప్పుతూ రాజకీయంగా బీజేపీకి కూడా చెక్ పెట్టేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటే చేయటం అసాధ్యమైనటువంటి విషయం తాడేపల్లి నుంచి. అందుకనే బెంగళూరు కేంద్రంగానే ఆయన రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడం, వ్యూహాత్మక రాజకీయ అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా కనపడుతుంది.